శశి మెడికల్ షాప్. ఒరే ఇదేరా షాపు, ఆపు. చెప్పండి సార్, ఏం కావాలి? క్వార్టర్ ముందు కావాలి. ఆ మందు షాప్ అక్కడ సార్, ఇది మెడికల్ షాప్. అబ్బా క్వార్టర్లో కలిపోవాలంటే కనీసం వాటర్ అయినా ఉండాలిగా. ఇయ్యి. రే ఏంట్రా నువ్వు? ఒరే శశి, మనకు కూలింగ్ పడుతుంది నార్మల్లీ. బట్టు కదా? మాలంటుండే ఎక్కడ గుర్తుపడతావు లేసావు నువ్వు. చాలా రోజులైంది కదరా, సారీ రా మావా. రేయ్ మన ఫ్రెండ్ గుణ అని. హలో బాస్. ప్లీజ్ కారా కూర్చో. కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి కూర్చోండి. షాప్ అది ఎలా రన్ అవుతుందండి? మొదలెట్టావా? ఏ ఇబ్బంది లేదు సార్, అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతకీ మీరేం చేస్తుంటారు సార్? మాదే ఉంది లేరా, గ్రానైట్ ఫ్యాక్టరీలో పగల కొట్టుకుంటూ ఉంటాం. ఆహా. ఇంతకీ ఎక్కడ ఉంటున్నారా? ఒంగోలులోనేరా. నేను వస్తుంటాను ఒంగోలుకి. ఈసారి వచ్చినప్పుడు గాలి అక్కడ కలుద్దాం. అయినా ఇంత చిన్న మెడికల్ షాప్ పెట్టేవేంట్రా? ఆ రోజుల్లో తెగ చదివేసి వాడివి, జాబులు కొట్టాలని వాడివి. మనం అనుకున్నవన్నీ జరుగుతాయేంట్రా? లైఫ్ రా ఇది. నన్ను చదివించే స్తోమత మా పేరెంట్స్కి లేదని నాకు అర్థమైపోయిందిరా. అందుకే ఈ షాప్ పెట్టా. మొత్తానికి మా అమ్మ నాన్న హ్యాపీ, నేను ఇంకా హ్యాపీ. ఒక్క నిమిషం మామ, ఇప్పుడే వస్తాను. చెప్పండి. 4 స్ట్రిప్స్ డోలో క్యాప్సూల్స్. అతని ఫోన్ తో నీకేం పని రా? ఏ ఆగే హే. ఓ లాక్ నెంబర్ 7. బుద్ధుందా లేదా? వేరే వాళ్ళ వీడియోలు చూస్తారా అట్లా? బాస్ మేము ఇంకా బయలుదేరుతున్నాం. ఏ ఉండండి బాస్, వచ్చేస్తున్నా. 2 minutes అయ్యో వచ్చేస్తున్నా. పర్లేదు, మీరు సార్ ఒంగోలు వచ్చినప్పుడు చెప్పండి. Thank you, ఖచ్చితంగా boss. రేయ్ Bye. మర్చిపోకరా రేయ్. ఓకే మామ. కుర్రోడు అయితే బాగున్నాడు రా, చూస్తుంటే మంచోళ్ళలాగానే అనిపిస్తున్నాడు. ఒరాడు మంచోడేరా, కానీ మన చెల్లేమో బీటెక్. ఆడి మెడికల్ షాప్ చూస్తే పెద్ద ఇన్కమ్ వచ్చేటట్లేదు. కొంచెం పెద్ద చిన్న ఆలోచించుకోవాలి కదరా. ఏమోరా, ఆ పెద్ద చిన్న ఏంటో నాకు తెలియదు కానీ అతనికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు అర్థం అవుతుంది. ఖచ్చితంగా చెల్లిని బాగా చూసుకుంటాడు. ఇంకా చదువు అంటావా? కష్టపడి పని చేసుకుని తినడానికి ఉండడానికి ఉంటే చాలు, ఇంకేం కావాలి? వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఒరే నువ్వు హ్యాపీ అంటే నేను డబల్ హ్యాపీరా. మాట్లాడేస్తాను ఆడితో. ఏ ఆగాగు, ఇప్పుడే కాదు, ఇంట్లో మాట్లాడి చెప్తాం. చెప్పరా. నేను చెప్పాను చెప్పాడికి. సరే రేయ్ కళ్ళు తప్పాయా? అన్న సారీ అన్న. కాదు, ఏదో అన్నావు, మళ్ళీ చెప్పు. అంటే రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు గుర్తుంటే మీకు కూడా తగిలేదు కదన్నా, అందుకని. అంటే నేను తప్పు చేశాను. తప్పు చేశానా? కళ్ళు దొబ్బాయా అనేదో అన్నావు. అన్న నేను అలా అనలేదన్నా. బాగుంటుంది. కాదురా, అలా ఏదో అన్నావు. ఏంటది? ఇంకెప్పుడు అన్నా ఇప్పుడే వస్తాను. ప్లీజ్ అన్న. నే కళ్ళు బయట. ఏం చేస్తున్నావు? అర్థమవుతుందా నీకు? రేయ్, నువ్వేంట్రా? నా ఫ్యామిలీ అన్న, వాడు నా ఫ్రెండ్ అన్న. అన్న వదిలే అన్న, అన్న నా కోసం ప్లీజ్ వదిలే అన్న. మన అనుకునే వాళ్ళు బాగుండాలంటే ప్రపంచంలో ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో చెప్పి పెట్టాలి రఘుణ. చిన్నప్పటి నుంచి తెలిసిన వాడివని వదిలేస్తున్నా. థ్యాంక్స్ అన్న. బుద్ధుందా లేదా? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నువ్వేంట్రా? ఎవరో తెలుసు కదా, నరికి పారేసేవాడు. అయినా నీకెందుకే మధ్యలో? ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది. బట్ నీ ఫ్రెండ్ కదా, నీ ఫ్రెండ్ అంటే నాకు అన్నయ్య కదా. మరి అన్నయ్య మీద చెయ్యేస్తే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారమ్మా? నాకు సారీ చెప్పు. పో. చెప్పు. ఓయ్ నిన్నే నీతొక్కటి. పోవే. ఏంటి మధ్య ఫేస్బుక్లో రిక్వెస్ట్ ఎక్కువైపోయినా మనకి?
ఓ స్నేమ దీని బర్త్డేనా? హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్ యూ మా. ఒట్టి విషెస్ మాత్రమేనా? ఓ కేక్ కావాలా? కట్టింగ్లు వద్దమ్మా. హే, కేక్ కటింగ్ గురించే నేను కూడా మాట్లాడేది. చా, ఆ, మరి ఇంకేం కావాలమ్మా నీకు? నాకేం కావాలన్నా ఇస్తావా నువ్వు? ఆ, ఆ, ఏం కావాలన్నా ఇస్తాగా. మంచి గిఫ్ట్ కావాలి. గిఫ్టా? సరే. గిఫ్ట్ అంటే ఏదో ఆర్డినరీ గిఫ్ట్ కాదు రోయ్. అది నా హార్ట్కి టచ్ చేయాలా ఉండాలి. ఓ, హార్ట్కి టచ్ అవ్వాలా? గిఫ్ట్ ఏది? ఇదిగో నీ గిఫ్ట్. ఏంటిది? ఓపెన్ 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 చేసి చూడు నువ్వు. మామూలుగా ఉండదు. ఎందుకే కొట్టావు? ఏంట్రా ఇది? నువ్వేగా హార్ట్కి టచ్ అయ్యే గిఫ్ట్ కావాలన్నావు, అందుకే హార్ట్కి టచ్ అయ్యేది తీసుకొచ్చా. అమ్మని ముదురు, నువ్వు మ్యూజియం పీస్ రా. బా, మళ్ళీ నవ్వొకటి. టచ్ అయిందా? అరే ఇప్పుడు నేను ఏమన్నా? అరే హార్ట్కి టచ్ అవడం అంటే ఇదే కదా. అరే టచింగ్ కావాలంటారు, చేస్తాను ఇలా చేస్తాను. అరే మరి అంతే కదా, మీరే కావాలని మీరే. నేను వెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకొస్తా. బాడీ హీట్ ఎక్కిపోతుందండి. కూల్ రే. రే మావా, దీని ఎఫ్బి అదిరిందిరా. అంటే ఫ్రంట్ బ్యాక్ రా. దీని బాయ్ ఫ్రెండ్ ఎవరో కానీ మంచి అదృష్టవంతుడురా. అవునరా, మామూలు అదృష్టం కాదురా, దీని తల్లి పీట పెట్టలాడిపోతుంది. దీని సిగ దొరకరా, మనకు దొరకరేంట్రా ఇట్టటోళ్ళు. మనకాడ దొరుకుతారా స్వామి? కాల్చి నిమ్మ చెక్క రుద్దురు మొక్కజొన్న కండిలాగా ఉంది. ఏయ్, ఏంట్రా? ఏంట్రా? ఎక్స్ట్రా వాగుతున్నావేంట్రా? రేయ్, నువ్వేంట్రా? నువ్వేంటి? ఏమనుకుంటున్నారు అసలు? రేయ్, సంగతి చెప్తాను. రేయ్, కుక్కలు ఇరగొడతావు ఒక్కొక్కడికి. ఎక్కడికి పారిపోతున్నా? రారా, రారా. అబ్బా, నిన్ను చంపుతా ఎదవా. సిగ్గుతరగా ఏంట్రా? నల్ల కాకిదవా. రేయ్, చంపేస్తారు ఎదవలరా. ఏయ్, ధైర్యం ఉంటారంట్రా. పారిపోతారేంట్రా? వదలు. ఏమైంది అలా కొడుతున్నావు? ఎందుకల్ని? కూల్ కూల్. అలల్నే ఆపొచ్చాము కానీ ఆడోళ్ళ కోపాన్ని మాత్రం ఆపలేంగా. ఇంతకీ అసలు ఏమన్నారే? ఇలా తప్పుగా మాట్లాడారా? దీనికేనా పిల్లలు ఏదో కాంప్లిమెంట్ ఇస్తే? అది కాంప్లిమెంటా? అయినా ఇప్పుడు ఏమన్నారు? నీ బాయ్ ఫ్రెండ్ అదృష్టవంతుడు అన్నారు. మరి నేను అదృష్టవంతుడినే కదా. ఆ? కత్తిలా ఉన్నావు అన్నారు. కత్తిలా అంటే అంతకు మించి నా బుజ్జి బంగారం నువ్వు. మన పిల్లలు కాంప్లిమెంట్ ఇరా, పీటలు ఆడుతున్నావు అన్నారు. ఆడుతున్నావు, పిట్టలు ఆడుతున్నావే నువ్వు. నా అచ్చి బుజ్జి. మనకెందుకు చెప్పు కోపం అంతా? కోపం తగ్గించుకో నువ్వు. ఇవన్నీ నువ్వంటే బాగుందిరా. సరే, నువ్వు ఇదే షై మెయింటైన్ చెయ్యి, నేను తీసుకెళ్ళిపోతాను. నేను వెళ్దాం పద. ఇక్కడికెందుకు? గిఫ్ట్ కావాలన్నావు కదా, పద. ఊరికే అన్నానురా. ఊరికే లేదు, ఏం లేదు, నేను ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. రే. పద. సూపర్, అదిరిపోయింది. నీకు కరెక్ట్ గా సెట్ అవుద్ది. తీసుకో. ఇది బాగుంది. ఏది? అదేం బాగుంది? అదేం బాగాలేదే, ఇది బాగుంది. నీకు కరెక్ట్ గా సెట్ అవుద్ది. ఏంటి, ఇది సెట్ అవుద్ది కదా? అవును, ఇదే బాగుంది. ఇదే బాగుంది. నువ్వు కాస్ట్ గురించి ఆలోచించు. నేను చెప్తున్నా కదా, ఇది నాకు పెట్టేసుకో. ఇది నచ్చింది, ఇదే తీసుకుంటా. సరే, అదే ఇచ్చేసేయండి. ఓకే సార్.
ఇప్పుడు నేనేమన్నానని అరే. తీసుకో. గుణ, యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి నా సెలెక్షన్ రైట్ అనేది నా ఫీలింగ్. ఉమ్, సరే. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మా నాన్న నీకన్నా గొప్పవాడిని తీసుకొస్తానంటే నేను ఒప్పుకుంటానా? హ్మ్? మ్మ్హ్మ్. ఇప్పటి వరకు నా లైఫ్లో బెస్ట్ నా ఫ్యామిలీ. ఇక నుంచి నువ్వు. ఇప్పుడేంటి, రింగే కదా? ఓకే, ఆ రింగే ఇవ్వండి. సరుకు జాగ్రత్తగా లెక్క చూసుకో, మాట రాకుండా ఉండాలా. ఉం? అలాగే నమస్తే అన్న. వేరే ఆ టేబుల్ వాళ్ళు మార్చు, అక్కడ క్లీన్ చేయి. క్లీన్ చేయించు శుభ్రంగా. అన్న 2 నిమిషాలన్నా. రేయ్ తొందరగా క్లీన్ చేయరా. రే రాధారా, గద్దలగుంట రాధా. ఏమన్నారా పేరుకు తగ్గట్టే. మామా ఏదిరా బీరు? ఏడు మా ఆర్డర్ ఎప్పుడు ఇచ్చాం, ఎప్పుడు వస్తాడు వీడు? అక్కడ చూడు మావా, రాగాలు అంత ఫాస్ట్గా సర్వ్ చేస్తున్నారు, మనల్ని ఒక్కడో పట్టించుకోవట్లా. ఆర్డర్ చెప్పి ఎంతసేపు అవుతుందిరా? అన్నా చూడక తగిలింది బా. ఎవ్వడ్రా నువ్వు? మా మీదకి వస్తావరా? రేయ్ నా కొడకల్లారా, గద్దలగుంట రాధన్న మీద చేస్తారా మీరు? పని జరిగిందిరా, నీకు ఆయన మీద చేసాం కదరా. చచ్చాంరా అనవసరంగా. అడ్డుకో. రాధా అని తెలియక ఆయన మీద చేసాం కదరా. పదండ్రా. ఆ తెంచిన తలల్ని అలానే ఉంచండి. నన్ను టచ్ చేసిన కొడుకుల తలల్ని తీస్తా, అప్పుడు మీ తలల్ని ఎత్తిస్తా. వాళ్ళు నాకు కావాలి. రేయ్ ఆ నా కొడుకులు ఎక్కడ ఉన్నారో మొత్తం ఎత్తుకరా.